జాగ్రత్తగా ఉండు, ప్రమాదం పొంచుంది. మరేం పర్లేదు, దాన్ని నేను అడ్డుకుంటా. ఎప్పటిలాగే ఇదే మంచి అవకాశం. పెడదాం. వా, ఇది అద్భుతమైన వెలుకల కంకణం. నేని ఇది నీకిస్తున్నా. ఈ రోజు నా అదృష్టం చాలా బాగుంది. అద్భుతమైన గల కంకణం. డ్యూయల్ ఆడడానికి నువ్వు సిద్ధమేనా? నేను సిద్ధం. అయితే దాని వల్ల ఏదో లాభం ఉండాలి కదా. ఈ అద్భుత కంకణం మనం షరతుగా పెట్టి డ్యూయల్ ఆడాలి, సరేనా? అంటే దానిపైన నీ కళ్ళు పడ్డాయన్నమాట. కానీ అది నాది కాదు. అయితే నేను మీతో ఆడతా. నువ్వు అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకడివి. నీతో ఆడితే తప్పకుండా ఓడిపోతాను. కావాలంటే నీ బదులు నువ్వు వెవ్వేని ఆడించవచ్చు. నేను ఓడిపోతే నీకు మాయ ఉంగరం ఇచ్చేస్తా. ఏమంటావు? సరే, సాయంత్రం 5 గంటలకు జిన్లికి దగ్గర కలుద్దాం. జెన్, నన్ను వెళ్ళి చూడమంటావా? ఈ ప్రాంతాల్లో రాక్షసులు ఇంకా ఉన్నారేమో. బేబీ, మనం జంటగా మరి దాదాపు 6 నెలలు అవుతుంది. నేను ఇంకా పేరు పెట్టి పిలుస్తున్నావా? అది కాస్త వింతగా ఉంది. అయితే నన్ను ఊక్సాయింగని పిలవడం కూడా వింతగానే ఉంటుంది. ఈ రోజు మనం 3 కళ్ళున్న 12 కోతులను చంపాలి. నువ్వు నాకు సాయం చేయాలి. తప్పకుండా. నువ్వు పక్కన నిలబడి చూడు, నేను వాటిని చూసుకుంటా. సరే. ఇంతకీ నువ్వు బీజింగ్ కాలేజీలో ప్రవేశం సంపాదించావా? నేను కూడా బీజింగ్ లోనే ఉన్నాను. మనం ఒకసారి కలుద్దామా? నీకు డిన్నర్ ఇప్పిస్తాను. జపాన్ ఉన్న మంచి రెస్టారెంట్ ఒకటి నాకు తెలుసు. అది 5 స్టార్ హోటల్స్ కి మాత్రం తీసుకోదు. అవసరం లేదు, మనం గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాం, అది చాలు. ఒక సామెత ఉంది, నీతో గేమ్ ఆడుతుంది మనిషో లేక రోబోనో కూడా తెలియదు. అందుకే నేను చూడాలనుకుంటున్నాను. నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియాలి. వీలైతే నా కోసం ఒక ఫోటో పంపిస్తావా? ఇవాళ చాలా ఎంజాయ్ చేశాను. క్లాస్ చాలా బాగుంది కదా. హాయ్. ఎవరు లేరు, నువ్వు తొందరగా కానీ. ఏం జరిగింది? ఎందుకు సడన్ గా కరెంట్ పోయింది? సర్క్యూట్ పేలిపోయి ఉంటుంది. నూడిల్స్ మధ్యలో కరెంట్ పోతే ఏం చేయాలి? సూపర్వైజర్ అడుస్తుందేమో. కుకింగ్ ముందు నీకెంత కరెంట్ కావాలో ముందుగా నువ్వు చూసుకొని ఉండాల్సింది కదా. కమాన్ వేవే, నేను కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ని, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ని కాదు. అవన్నీ నాకెలా తెలుస్తాయి? నూడిల్స్ ఇంకా కాలేదు. ఇంకేం చేస్తాం, అవే తినాలి. ఇంకా వచ్చేసింది. నువ్వు చాలా గ్రేట్.
బెల్ట్ తో అవసరమే లేదు, ఎందుకంటే కరెంట్ పైన మేము బాగా చేసుకోగలం. ఇంకా బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు? ఇలా చూడు, అసలు కరెంట్ వచ్చేలా చేసింది నేను, కానీ నీ బాయ్ ఫ్రెండ్ దొరకపోవడంలో నా తప్పేం లేదు. సెకండ్ థింగ్, ఇందాకేం జరిగిందంటే ఆ ఆన్లైన్ ఫ్రెండ్ నన్ను పిక్ సెండ్ చేయమని అడిగాడు. నేను సడన్ గా మాయమైతే కావాలని ఇగ్నోర్ చేస్తున్నా అనుకుంటాడు కదా. అప్పుడు జరిగే నష్టానికి నువ్వే ప్రతిఫలం చెల్లిస్తావు? ఆ, నువ్వు చెప్తుంది నీకేం పడిన జెన్సీ గురించే కదా? అగో, అసలు ఈ విషయం నీకెలా తెలుసు? నేను ఆడేటప్పుడు నువ్వు చూస్తున్నావు కదా. గురించి నువ్వు కంగారు పడకు. ఇంతకీ నువ్వు అతనికి నీ పిక్ పంపిస్తున్నావా లేదా? పంపడం లేదు. మేము కలిసి గేమ్ ఆడడం కోసమే కపుల్ గా మారాం, అర్థమైందా? నా పిక్ పంపడం అవసరం అనిపించట్లేదు. అలాగే వెంటనే లాగౌట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. అందుకోసం ఏదో ఒక ఎక్స్క్యూజ్ వెతకాలి. లైక్ నా కంప్యూటర్ బ్రేక్ అయిందని, ఫొటోస్ అన్ని కూడా పోయాయని. నువ్వేదో చేసావు. నీ ల్యాప్టాప్ పని చేయట్లేదు, ఫొటోస్ అన్ని పోయాయా? నువ్వే ఏదో చేసావు. ఎందుకు పనిచేయట్లేదు ఇది? వేవే, చెప్పడం మర్చిపోయాను. నిన్న నీ ల్యాప్టాప్ తీసుకున్నాను కదా, అప్పుడు అది అనుకోకుండా కింద పడిపోయింది. సారీ. ఎందుకు పడిపోయాను? నూడిల్స్ తిన్నాక వెళ్దాం వేవే. ఆకలి వేస్తుందా నీకు? నా ల్యాప్టాప్ కింద పడేసిన తర్వాత కూడా ఆకలి వేస్తుందా నీకు? నోరు మూసుకొని పదా. ఈ రోజు క్లైమేట్ చాలా బాగుంది. షాలింగ్ తన బాయ్ ఫ్రెండ్ కలవడానికి వెళ్ళి ప్రిపేర్ కోస్తున్నాను. ఇంత అందమైన రోజు నేను వేస్ట్ చేస్తున్నాను. అలా ఎలా చెప్తున్నావు? అసలు దీన్ని పగలు కొట్టింది నువ్వే కదా. కదా తీసుకో. సిటీలో కొత్తగా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. నీ ల్యాప్టాప్ రిపేర్ అయిన తర్వాత మనం సినిమాకి వెళ్దామా? వెళ్ళే ఛాన్సే లేదు. తర్వాత మనం మదర్ బోర్డ్ కొనాలి. నేనే సొంతంగా రీప్లేస్ చేస్తా. చీప్ గా అయిపోయింది. ఖచ్చితంగా నాకు నైట్ కి ల్యాప్టాప్ కావాలి. ఇంపార్టెంట్ పని ఏంటి? ఎందుకంటే నాలాంటి ఒక సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఒక్క రోజు కూడా కంప్యూటర్ కి దూరంగా ఉండలేదు. అర్థమైందా? ఇప్పుడు నిజం చెప్పు. ఈ నైట్ కి నాకు డ్యూయల్ ఉంది. నాకు తెలుసు. చూస్తూ ఉండగానే మనం సెకండ్ ఇయర్ కి వచ్చేసాం. నేను ఎప్పుడు అనుకోలేదు కింగ్ యూనివర్సిటీలో 100 మంది స్టూడెంట్స్ చదువుతుంటారు, కానీ కంప్యూటర్ సైన్స్ లో ఒక్క అబ్బాయి ఉండడని నేను అస్సలు ఊహించలేదు. 2 years అయినా సింగిల్ గానే ఉన్నాను. బాధగా ఉంది. అసలు నువ్వు అబ్బాయిల కోసమే ఈ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నావా? అఫ్కోర్స్ ఇది అసలు రీజనే కాదు. కింగ్ యూనివర్సిటీ అనేది దేశంలోని టాప్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది నా డ్రీమ్ కాలేజ్. కంప్యూటర్ సైన్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్. కానీ ఇవేవి కూడా నన్ను బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచించకుండా ఆపలేవు. అదిగో అక్కడ పదకొండు తొందరగా వెళ్తాం. కనపడడం కూడా లేదు. సూపర్ గా ఉంటుంది. బాస్కెట్బాల్ గేమ్ ఆడడం కోసం షాని మళ్ళీ అయితే మళ్ళీ మనం బాస్కెట్బాల్ ఆడుతుంటే అప్పుడు చూడొచ్చు. బయోకెమిస్ట్రీ జియోలైఫ్ స్టార్ ప్లేయర్. మనం మళ్ళీ ఏం అదిరిపోతురా ఈసారి. అవసరం లేదు. జియోలైఫ్ సీనియర్ అయినా కూడా కాలేజ్ లో ఎక్కువగా కనిపించదు. ఫోరం పోస్ట్ గురించి వాళ్ళ నుండి ఎలాంటి అప్డేట్ కూడా మళ్ళీ రాలేదు. తెలిసిందిలో ఏదో జిమ్మెక్ ఉందనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదో తేడా ఉందనిపిస్తుంది. అయితే ఏంటి, ఒకసారి వెళ్ళి చూడడం వల్ల నష్టమేం చెప్పు. అయినా అతను మనం చూడడం ఇదే కదా లాస్ట్ టైం. వెళ్దాం కదా. తొందరగా వెళ్తే త్వరగా మిస్ దొరకవు. నువ్వు కొంచెం సిన్సియర్ గా ఉంటావని నేను అసలు అనుకోలేదు. అఫ్ కోర్స్ అతను చాలా గ్రేట్. తను రిలీజ్ చేసిన ప్రతి సాఫ్ట్వేర్ పీస్ ని నేను డౌన్లోడ్ చేసుకున్నా. ఒకవేళ స్కూల్లో కనుక గేమ్స్ లో ర్యాంక్ అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా ప్రతి విభాగంలో సరే ఫస్ట్ వస్తాడు. నాకు నమ్మకం ఉంది. బేబీ, నువ్వు టాలెంట్ చూసి పెడతావేమో, కానీ నేను ఫేస్ మాత్రమే చూస్తాను. ఈ తెలివైన వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నాకు అర్థం కాదు.